అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని. అదేవిధంగా ఈ సంవత్సరం 30వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గతించిన వారం అంతా కాచి కాపాడిని సజీవ గుంపులో ఉంచిన దేవుడికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగానే ఈరోజు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. శ్రమలు ఖచ్చితంగా మనిషికి వస్తాయి. శ్రమలు లేకుండా ఎవ్వరు కూడా జీవించలేరు. బాగా డబ్బున్న వాళ్ళకి వస్తాయి, లేని వాళ్ళకి వస్తాయి. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు చూసి మనం భయపడవలసిన లేదు. శ్రమలు ఖచ్చితంగా అలా వస్తూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి. అయ్యో ఈ శ్రమ వచ్చింది, అయ్యో ఈ దుఃఖం వచ్చింది, అయ్యో ఈ ఆపద వచ్చిందని చెప్పి మనం దిగులు పడడం అవసరం లేదు. ఖచ్చితంగా అవి కూడా ఈ రోజుల్లో అయితే శ్రమలతో ఒక భాగమే, మన జీవన విధానంలో ఒక భాగమే. అంతే తప్ప శ్రమలకు కుంగిపోయి చాలామంది ఎన్నో బాధలు కుంగిపోయి తమ అనారోగ్యాన్ని పాటు చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే చాలామంది హార్ట్ అటాక్లతో ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేక చాలామందికి గుండెపోటు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే